సో ఇదే ఫ్లో లో అక్కడ చెప్పాలి, ఏ రాజేష్ బావా అని కనుగొట్టాలి. చిటారు కొమ్మని మిఠాయి పొట్లం, చిల్లర పట్టుకుని పోదాం పట్నం. చిటారు కొమ్మని మిఠాయి పొట్లం, ఏ రాజేష్. చిటారు కొమ్మని మిఠాయి పొట్లం, చిల్లర పట్టుకుని పోదాం పట్నం. బావా ఏ రాజేష్ అని కనుగొట్టాలి. చిటారు కొమ్మని మిఠాయి పొట్లం, చిల్లర డబ్బులతో పోదాం పట్నం. హే రాజేష్ బావా. చిటారు కొమ్మని మిఠాయి పొట్లం, చిల్లర డబ్బులతో పోదాం పట్నం. రాజేష్ బావా. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, చిల్లర డబ్బులతో పోదాం పట్నం. రాజేష్ బావా. సూపర్. ఏం పేరండి? రేవతి. రేవతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఏం చేస్తారు బావ గారు? రియల్ ఎస్టేట్ చేస్తారు. జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం. జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం. జాతి రత్నాల కోసం రాత్రంతా జాగారం. రేవతి గారు చెప్పండి. జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం, జాతి రత్నాల కోసం రాత్రంతా జాగారం. జంట నగరాల్లో జలాంతర్గామి జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం, జాతి రత్నాల కోసం రాత్రంతా జాగారం. జాతి రత్నాల కోసం రాత్రంతా జాగారం. ఫాస్ట్ గా. జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం, జాతి రత్నాల కోసం రాత్రంతా జాగారం. ఇదే నవ్వుతో వాడుతూ చెప్పండి. జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం, జాతి రత్నాల కోసం రాత్రంతా జాగారం. బాగుంది బాగుంది, ఫాలో అయిపోండి. జంట నగరాల్లో అయ్యయ్యో కానీ జంట నగరాల్లో జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం, జాతి రత్నాల కోసం రాత్రంతా జాగారం. నవ్వుతూ. జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం, జాతి రత్నాల కోసం జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం, జాతి రత్నాల కోసం రాత్రంతా జాగారం. ఓకే, గట్టిగా చప్పట్లు. ఏం పేరండి? చంద్రసేన. బావ ఎప్పుడైనా అడుగుతారా ఏం జరిగింది చంద్రసేన? అడిగే ధైర్యం చేయలేదండి ఇప్పటిదాకా. అరే ఏంట్రా ఇది? ఏం పేరు? ఆయన పేరు వెంకటేశ్వరరావు అండి. చెల్లమని మొదలెడదాం. చిటారు కొమ్మన మిఠాయి పట్లం, చిల్లర డబ్బులతో పోదాం పట్నం. చిటారు కొమ్మన మిఠాయి పట్లం, చిల్లర డబ్బులతో పోదాం పట్నం. చిటారు కొమ్మన మిఠాయి పట్లం, చిల్లర డబ్బులతో పోదాం పట్నం. మీరు టీచర్ గా జాబ్ చేసి రిటైర్ అయ్యారండి? కొంప లేదు, 10th క్లాస్ ఎట్ టైం పాస్. మేము కూడా ఎట్ టైమే పాస్. మేమేమన్నా 10 సార్లు రాసామా? మీరే జ్యోతి గారు? మేము కూడా ఎట్ టైమే కదా. అలా అంటారా? అయితే సూపర్. భయంకరంగా అసలు ఓ అరుంధతి, ఓ చంద్రముఖి, ఓ చంద్రలేఖ, ఓ చంద్రసేన కలిస్తే ఎలా నవ్వుతారు అలా నవ్వాలి. అందులో అవునా? అవి బాబోయ్, దూరం జరగండి అందరూ. అయితే చిటారు కొమ్మన మిఠాయి పట్లం, చిల్లర డబ్బులతో పోదాం పట్నం. మళ్ళీ చిటారు కొమ్మన మిఠాయి పట్లం, చిల్లర డబ్బులతో పోదాం పట్నం. ఇది హరికథ లాగా. చిటారు కొమ్మన మిఠాయి పట్లం, చిల్లర డబ్బులతో పోదాం పట్నం. హరిల రంగ హరి. ఇదే ఒకలా పద్యంలా చెప్తే. చిటారు కొమ్మన మిఠాయి పట్లం, చిల్లర డబ్బులతో పోదాం పట్నం. వెంకటేశ్వరరావు గారి మీద ఎప్పుడైనా సీరియస్ గా ఆయనకి క్లాస్ పీకుతున్నారు అంటే ఏంటండి ఎప్పుడు అని సరదాగా. ఓకే, మీరేమో వంకాయలు తెమ్మంటే ఆయన పుచ్చిపోయిన వంకాయలు తెచ్చారు. ఆ కోపం అనమాట, అంతకంటే ఏం లేదు మనకి. ఆ కోపంలో ఇది చెప్పాలి. ఏంటండి ఎన్ని సంవత్సరాలైనా వంకాయలు తెమ్మంటే బెండకాయలు తెచ్చారు. చిటారు కొమ్మన మిఠాయి పట్లం అనుకున్నారా? చిల్లర డబ్బులతో పోదాం పట్నం. ఓకే, గట్టిగా చెప్పట్లో ఇరగదీసింది మా పిన్ని. పేరేంటండి? శ్రీలక్ష్మి. జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం. ఎప్పుడు మీరే అడుగుతారు కదా. కొంప తీసి అడుగుతుంది ఏంటన్నాను. నేను అడుగుతాను. అడుక్కోండి. అర్థమైతే అర్థమైందని చెప్పు, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పు. అర్థం కాకపోయినా అర్థమైంది చెప్తే నీకు అర్థమైంది అర్థం కాలేదు నాకు ఎలా అర్థమవుతుంది? అర్థమైతే అర్థమైంది చెప్పు, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పు. అర్థమైనా అర్థం కాలేదని చెప్తే నీకు అర్థమైందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? చెప్పులో కాలు, కప్పులో పాలు. చెప్పులో కాలు, పప్పులో పాలు. చెప్పులో కాలు, పప్పులో పాలు. చెప్పులో కాలు, పప్పులో పాలు. రాంగ్. చెప్పులో కాలు, కప్పులో పాలు. ఓకే, చెప్పులో కాలు, కప్పులో పాలు. చెప్పులో కాలు, కప్పులో పాలు. చెప్పులో కాలు, కప్పులో పాలు. జ్యోతి గారు బాగా చెప్తారు, చెప్పించండి. చెప్పులో కాలు, చెప్పులో కాలు, కప్పులో పాలు. చెప్పులో కాలు, పప్పులో కాలు. బాగుంది, కొత్తగా ఉంది.
కప్పులో పాలు. వేసారు మీరు కూడా పప్పులో కాలు మీరు ఎస్కేప్ అయ్యి నన్ను ఇక్కడ బుక్ చేశారు. మళ్ళీ వేసుకోండి మీరు. చెప్పులో చెప్పులో కాలు, కాలు, కప్పులో పాలు. చెప్పులో కాలు, పప్పులో కప్పులో పాలు. బాగుంది బాగా చెప్తున్నారు. చెప్పులో కాలు, పప్పులో హాలు. కప్పులో పాలు. చెప్పులో కాలు, పప్పులో హాలు. చెప్పులో కాలు, చెప్పులో కాలు, చెప్పులో కాలు, కప్పులో పాలు. కప్పులో పాలు. చెప్పులో కాలు, పప్పులో హాలు. ఓకే రండి మీరు ఇంకా. కల కాదని తెలియక కలగన్నాను, కాసేపు నాక కల కాదని తెలిసి కలగండం మానేసి కామ్గా ఉన్నాను. ఏంటి ఇది ఇంత పెద్దది ఇచ్చారు? మరి నన్ను పరిచిపెట్టారు. కల కాదని తెలియక కలగన్నాను, కాసేపు నాక కల కాదని తెలిసి కలగనకుండా కామ్గా ఉన్నాను. స్లోగా చెప్పండి కొంచెం. కల కాదని తెలియక కలకన్నాను, కల కాదని తెలియక కలగన్నాను, కాసేపున్నాక కల కాదని తెలిసి కాదని తెలిసి కల కనడం మానేసి కామ్గా ఉన్నాను. కలగ